సోమనాథునికి ప్రధాని మోదీ ప్రత్యేక అభిషేకం. బండి భగీరథ్ వ్యవహారం పార్టీకి సంబంధం లేదు, రామచందర్రావు. మొదటిసారి అసెంబ్లీకి సీఎం విజయ్, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. సోమనాథునికి ప్రధాని మోదీ ప్రత్యేక అభిషేకం. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటిస్తూ ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని పునఃప్రతిష్ఠించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న అమృత మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. సోమనాథునికి ప్రధాని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. वीवीआईपीज के ये एक विशेष बात है कि प्रधानमंत्री की मौजूदगी के बावजूद वहाँ पर दर्शन जो है वो लगातार जारी है। आम श्रद्धालु भी दर्शन कर रहे हैं। बिल्कुल, और लंबी कतारें वहाँ पर लगी हुई हैं और जो आम श्रद्धालु हैं वो भी दर्शन करने के लिए पहुँच रहे हैं। एक तरफ प्रधानमंत्री जो है आम जन के लिए जो प्रधानमंत्री का सरोकार है वो बार बार नजर आता है, चाहे वो उनके अपने कॉन्वॉय गुजर रहा हो उसको रोक करके एम्बुलेंसेस को रास्ता देना। आम लोगों के लिए जैसे कहते हैं वो प्रधानमंत्री की ये जो निष्ठा है वो बार बार दिखती है। और आज भी तो वो आप देखिए कि प्रधानमंत्री किस तरह से आम लोगों के बीच में इसे गुजरे हैं। खुद भी वो कहते हैं कि मैं प्रधान सेवक मुझे कहा जाए प्रधानमंत्री के बजाय। तो वो जो उनका जुड़ाव है वो उनके हर कृत्य में दिखता है और जो आम जनता है वो भी उसी मनोभाव के साथ में अपने इष्ट देव सोमनाथ का दर्शन कर रही है। प्रधानमंत्री महापूजा में शामिल है, पूरे विधि विधान के साथ, वैदिक मंत्रोच्चार के साथ। ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్తో తమిళనాడులో సోమవారం ముఖ్యమంత్రి విజయ్తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత డిఎంకే పక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేశారు. అసెంబ్లీ హాలుకు వచ్చిన సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఒకరినొకరు ఎదురుపడ్డారు. సీఎం సీటులో విజయ్, ప్రతిపక్ష నేత సీటులో ఉదయనిధి స్టాలిన్ కూర్చున్నారు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నప్పటికీ కనీసం పలకరించుకోలేదు, ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు, ఒకరినొకరు చూడలేదన్నట్లుగా వ్యవహరించారు. ఉదయనిధి స్టాలిన్ சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட உதயநிதி ஸ்டாலின் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். மாண்புமிகு திரு எடப்பாடி கே பழனிசாமி. బండి సంజయ్ కొడుకు భగీరథ్ పై నమోదైన పిఓసిఎస్ఓ కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కొడుకు చేసిన పనితో పార్టీకి సంబంధం లేదని రామచందర్రావు స్పష్టం చేశారు. అది కుటుంబ వ్యవహారం అని చెప్పారు. బండి సంజయ్ తమ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి అని ఈ వ్యవహారంతో ఆయనకు కూడా సంబంధం లేదని అన్నారు. ఒకవేళ వారి కుటుంబ సభ్యులకు సంబంధం ఉంటే పోలీసుల విచారణలో తెలుస్తుందన్నారు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు పాఠశాలలకు చేరాయని ఎంఈఓలు ఉప్పాడ శాంతారావు, పేడాడ ధాళీనాయుడు తెలిపారు. సోమవారం నరసన్నపేట బోర్డు ఉన్నత పాఠశాలలో ఈ కిట్లను భద్రపరిచారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 80% మేర 20,046 పాఠ్యపుస్తకాలు వచ్చాయని, మిగిలినవి తర్వాత వస్తాయని, జూన్ మొదటి వారంలో అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తామని వారు పేర్కొన్నారు.
నర్సంపేట మండలానికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఈరోజు వచ్చాయి. మరి మొత్తం టెక్స్ట్ బుక్స్లో మరి మాకు మా మండలానికి అవసరమైనటువంటి టెక్స్ట్ బుక్లు 20,046 టెక్స్ట్ బుక్లు అన్ని క్లాసులకి మాకు అవసరం ఉంది. అందులో 80% టెక్స్ట్ బుక్లు ఈరోజు వచ్చాయి. రెండో విడత మిగతా 20% బుక్స్ వస్తాయి. మరి ఈరోజు టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. తర్వాత మిగిలిన కిట్స్ కూడా వచ్చిన తర్వాత మరి మేము పాఠశాల వారిగా విభజించి పాఠశాలకి జూన్ 1st వీక్లో పంపించడానికి ఏర్పాటు చేస్తాం. ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం మే 3వ తేదీన ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. Okay, ready, sir? Fetch in, sir. నిజాలను బయటికి తీస్తూ ప్రజలకు ఉపయోగపడిన ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందిస్తూ వార్తల్ని నిఖచ్చిగా ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, నిర్భయంగా వార్తల్ని ప్రచురితం చేసే జర్నలిజం అంటే ఇవాళ అన్నిటికంటే ఇది జర్నలిజం ముందు తలవచ్చాల్సిందే. జర్నలిజం తలుచుకుంటే ఏదైనా బయటికి తీస్తారు. ఎంత పెద్ద నాయకుడిని అయినా కానీ అర్థం చేసే అరాచకాలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడు హాస్పిటల్ పెట్టినప్పుడు రూపాయి సంపాదించుకోవాలి, తప్పలేదు. కానీ ఆ సంపాదించే విధానంలో కూడా విలువలు ఉండాలి. విలువలనే లేకుండా మనం ఎంత సంపాదించడం వేస్ట్. ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశాం. 2020లో ఆఫీస్ ఓపెన్ చేస్తే 3 యూనియన్లు సంఘాలు కలిసి 100 మంది వచ్చి మా ఆఫీస్ మీద దాడి చేసి మా పార్టీ చేత పాడు చేసి మా ఆఫీస్ నడవలేకుండా మా ఆఫీస్కి తాళం వేసుకొని వాళ్ళే వెళ్ళిపోయారు. అలాంటి సంఘటనలో వాళ్ళు అందరి మీద కేసులు పెట్టారు. పెద్ద పెద్ద ఆ పెద్ద ఛానల్లో పెద్ద పేపర్లు అని చెప్పి తిప్పుకుంటూ వస్తున్నారు. ప్రెస్ క్లబ్ అంటే చాలా మంది ప్రెస్ క్లబ్లు పెట్టారు. అంటే మనం ఏదో సంపాదించుకుందాం అని చెప్పని ప్రెస్ క్లబ్ పెట్టడం కాదు. నలుగురికి ఉపయోగపడాలి, నలుగురు సమస్యలను మనం తీర్చాలి, నలుగురు అధికారులను మేల్కొల్పాలి. ఎక్కడ సమస్య ఉందంటే ఆ సమస్యను మనం పరిష్కరించుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పనే లక్ష్యంతోనే ప్రెస్ క్లబ్ని 2020లో మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కావున ఒకటి మీద ఒకడు ఉద్యోగి మనం ముందుకు పోతే ఇది ఆగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం చేస్తున్నామంటే కంపల్సరీగా ఆ వృత్తిని మన వృత్తిని మనం గౌరవించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వృత్తిని మనమే గౌరవించుకోలేకపోతే ఎవరు ఎలా గౌరవిస్తారు? మనకు నమ్మకం లేదంటే మనం గౌరవించలేదు, మన వృత్తిని మనం గౌరవించుకోలేదు. మన మీద మనం మొదటిసారి అసెంబ్లీకి సీఎం విజయ్, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. టీవీకే అధినేత విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ తర్వాత మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నాయకుడు డిఎంకే పార్టీ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் பெரம்பூர் தொகுதி.
சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட சி. ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். மாண்புமிகு திரு என். ஆனந்த் தியாகராய நகர். சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பெற்ற என். ஆனந்த் என்றும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுதையும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையும் ஒருமைப்பாட்டையும் నిలనిర్తువేన్ என்றும். జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిందని ఆ తర్వాత చంద్రబాబు సిఆర్ పాటిల్తో కలిసి జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రశ్నార్థకంగా మారిందని, తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. భూగర్భ జలాలను పెంచేలా కార్యాచరణ చేపడతామని, గోదావరి కావేరి అనుసంధానంతో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మనందరికీ తెలుసు. ఎక్కడ జలం ఉంటే అక్కడ జనం ఉంటారు, నాగరికతలకు కూడా ఎక్కడ నీరుంటే అక్కడే అభివృద్ధి చెందాయనేటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో చూపించేటువంటి విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి, నీటిపారుదలకి అత్యంత ప్రాధాన్యత ఇరిగేషన్కి ఇస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క 24 నెలల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకించి పాటిల్ గారి కేంద్ర జలశక్తి మంత్రివర్యులతో కూడా పలు దఫాలుగా ఆయనతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి మరింత ఊతమిచ్చేటువంటి విధంగా కేంద్ర సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తూ అందులో భాగంగానే ఈరోజు కూడా కేంద్ర జలశక్తి మరి పాటిల్ గారితో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నుంచి ఏవైతే ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మంచి వాతావరణంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్రం అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కేంద్రం అదేవిధంగా బీపీఏ, సిడబ్ల్యూసి నిర్దేశించినటువంటి కాలం 2027 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా జలశక్తి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి గత పాలనలో జరిగితే ఈరోజు చాలా క్లియర్గా 2027 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి డేట్ టైము తీసుకుని ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని రేపు 2027కి మనం జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా రేపు 2027 జూన్కి ఆ సీజన్ కల్లా ఆ పోలవరం ప్రాజెక్టుని ప్రధానమంత్రి గారు అదేవిధంగా మరి ఈ యొక్క
కేంద్ర జలశక్తి మంత్రి వీరందరూ కూడా సమక్షంలో ప్రాజెక్టుని పూర్తి చేస్తామనేటువంటి ఒక భరోసాని ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి PMKSY ఏదైతే ఉందో, RRR ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈవేళ భారతదేశంలో ఒక ప్రయోగాత్మకంగా అంటే MCAD అంటే ఏదైతే మరి యొక్క మోడరేషన్ కమాండ్ వర్క్ అని ఏదైతే MCADగా ఒక వర్క్ని అంటే కెనాల్స్ సిస్టము కాకుండా మరి ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ద్వారా వాటర్ని ఇవ్వాలనేటువంటిది ఒక మోడల్ ప్రాజెక్టుని కూడా మన విజయనగరం జిల్లాలో ప్రారంభించండి అని ఏదైతే కేంద్ర మంత్రివర్యులు చెప్పారో దానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఏదైతే ఆ మోడల్ ప్రాజెక్ట్ని కూడా ఇమ్మీడియట్లీ చేపడతాము అని కూడా ఈరోజు మాట్లాడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు మనందరికీ తెలుసు. మరి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమకు కూడా తుంగభద్ర అనేది చాలా ఒక వరప్రసాదంగా ఉంటుంది. అటువంటి తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ప్రమాదభరితంగా ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం దాన్ని పట్టించుకునేటువంటి పాపాన లేదు. యొక్క పాపం ఫలితమే గత సంవత్సరం 19వ గేటు ఆ రోజు కొట్టుకుపోయినటువంటి స్థితిలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకుని కన్నమనాయుడు గారిని కూడా సైతం అక్కడ పంపించి ఆ 19వ గేటు చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా వాటర్ ఫ్లో ఉండగానే మరి స్టాప్ లాక్ గేట్ని బిగించడం ద్వారా దగ్గర 50 టీఎంసీల నీటిని ఆ రోజు మనం సేవ్ చేయగలిగాం. అటువంటి తుంగభద్రకు సంబంధించినట్టు మొత్తం 33 గేట్లు కూడా మరి కొత్త గేట్లని అమర్చడం అనేది పూర్తవబోతోంది ఈ నెలలో. ఆ పూర్తయిన వెంటనే మరి ఏదైతే కేంద్ర జలశక్తి మంత్రి గారు అదేవిధంగా అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ యొక్క గేట్స్కి సంబంధించిన కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి కూడా మరి ఒక డేట్ని కూడా ఫిక్స్ చేసుకుని ఆ యొక్క ప్రారంభిద్దాము అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూడా ఆలోచన ఒక్కటే, ఏదైతే ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా రిజర్వాయర్ల ద్వారా చెరువుల ద్వారా ఏదైతే మనం నీరిస్తూ ఉన్నామో దీనితో పాటుగా భూమిని కూడా ఒక జలాశయంగా మార్చుకుని భూమిని కూడా ఒక రిజర్వాయర్గా మార్చుకుని ఆ భూగర్భ జలాలను పెంచడం ద్వారా కూడా మరి ఏదైతే ఈ యొక్క త్రాగునీరుని పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో అదే ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రివర్యులు పాటిల్ గారికి కూడా ఉండడంతో మరి ఈ యొక్క గ్రౌండ్ వాటర్ని పెంపొందించేటువంటి విషయంలో మరి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పాటిల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క కలెక్టర్స్ అందరితోటి కూడా ఒక కాన్ఫరెన్స్ తీసుకుని ఈ గ్రౌండ్ వాటర్ని పెంపొందించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే జలధార కార్యక్రమం 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నామో దానికి మరింత ఊతం ఇచ్చేటువంటి విధంగా మరి త్వరలోనే కేంద్ర మంత్రి అదేవిధంగా సీఎం గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్స్ తోటి సహా అందరూ కూడా కాన్ఫరెన్స్ తీసుకుందామని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే ఆ రోజు వాజ్పేయి గారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా భారతదేశంలో కరువు కాటకాలు కనపడకుండా చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే రేపు భవిష్యత్తులో గోదావరి టు కావేరీ కూడా మరి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మరి ఈరోజు మరి డిస్కషన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సమావేశం జరిగిందని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమనాథునికి ప్రధాని మోదీ ప్రత్యేక అభిషేకం. బండి భగీరథ్ వ్యవహారం పార్టీకి సంబంధం లేదు, రామచందర్రావు.
మొదటిసారి అసెంబ్లీకి సీఎం విజయ్, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.